మీరు ఎటువైపు చూస్తున్నారు? ఇలా ఎటువైపు అనేటువంటి క్వశ్చన్ని మనం అవతల వ్యక్తిని అడగడానికి ఎట్ విచ్ ని ఉపయోగించడం జరుగుతుంది. అట్ విచ్ అనగా ఎటువైపు అయితే. ద హౌస్ ఎట్ విచ్ యు ఆర్ లుకింగ్ ఈజ్ మైన్. మీరు ఏ ఇంటి వైపు అయితే చూస్తున్నారో అది నాది. దీనినే ఈ సెకండ్ సెంటెన్స్ ని మనం రిలేటివ్ క్లాజెస్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా ఎటువైపు అయితే అని తెలియజేయడానికి ఎట్ విచ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇన్ విచ్ అనగా లో. ఇన్ విచ్ హౌస్ డూ యు లివ్? మీరు ఏ ఇంట్లో ఉంటారు? ఇలా లో అనేటువంటి పదాన్ని మనం క్వశ్చన్ రూపంలో అడగడానికి ఇన్ విచ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇన్ విచ్ అనగా లోనైతే. ద హౌస్ ఇన్ విచ్ యు లివ్ ఈజ్ వెరీ ఓల్డ్. మీరు ఏ ఇంట్లోనైతే ఉంటున్నారో అది చాలా పూర్వపు ఇల్లు. ఇలా లోనైతే అని తెలియజేయడానికి ఇన్ విచ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఆన్ విచ్ అనగా మీద. ఆన్ విచ్ చైర్ ఆర్ యు సిట్టింగ్? మీరు ఏ కుర్చీ మీద కూర్చుంటున్నారు? ఇలా మీద అని తెలియజేయడానికి ఆన్ విచ్ ని మనం క్వశ్చన్ రూపంలో అడగడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఆన్ విచ్ అనగా మీద లేదా మీదనైతే. ద చైర్ ఆన్ విచ్ యు ఆర్ సిట్టింగ్ ఈజ్ మైన్. మీరు ఏ కుర్చీ మీదనైతే కూర్చుంటున్నారో అది నాది. ఇలా మీద లేదా మీదనైతే అనేటువంటి పదాన్ని మనం తెలియజేయడానికి ఆన్ విచ్ ని ఉపయోగించడం జరుగుతుంది. అబౌట్ విచ్ అనగా గురించి. అబౌట్ విచ్ ఆర్ యు స్పీకింగ్? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇలా దేని గురించి అనేటువంటి పదాన్ని మనం తెలియజేయడానికి అబౌట్ విచ్ ని ఉపయోగించడం జరుగుతుంది క్వశ్చన్ రూపంలో అడగడానికి. అబౌట్ విచ్ అనగా గురించి అయితే. అబౌట్ విచ్ యు ఆర్ స్పీకింగ్ ఈజ్ నోన్ టు మీ. మీరు దేని గురించి అయితే మాట్లాడుతున్నారో అది నాకు తెలుసు. ఇలా గురించి అయితే అనేటువంటి పదాన్ని మనం తెలియజేయడానికి అబౌట్ విచ్ ని ఉపయోగించడం జరుగుతుంది. విత్ విచ్ అనగా తో. విత్ విచ్ పెన్ ఆర్ యు రైటింగ్? మీరు ఏ పెన్నుతో వ్రాస్తున్నారు? ఇలా దేనితో అనేటువంటి పదాన్ని మనం తెలియజేయడానికి క్వశ్చన్ రూపంలో అడగడానికి విత్ విచ్ ని ఉపయోగించడం జరుగుతుంది. విత్ విచ్ అనగా తోనైతే. ద పెన్ విత్ విచ్ యు ఆర్ రైటింగ్ ఈజ్ నాట్ యువర్స్. మీరు ఏ పెన్నుతోనైతే వ్రాస్తున్నారో అది మీది కాదు. ఇలా తోనైతే అనగా దేనితోనైతే అనేటువంటి పదాన్ని మనం తెలియజేయడానికి విత్ విచ్ ని ఉపయోగించడం జరుగుతుంది. విత్ హుమ్ అనగా ఎవరితో. విత్ హుమ్ ఆర్ యు గోయింగ్? నువ్వు ఎవరితో వెళ్తున్నావు? ఇలా ఎవరితో అనేటువంటి పదాన్ని మనం అవతల వ్యక్తిని క్వశ్చన్ రూపంలో అడగడానికి విత్ హుమ్ ని ఉపయోగించడం జరుగుతుంది. విత్ హుమ్ అనగా ఎవరితోనైతే. ద పర్సన్ విత్ హుమ్ యు ఆర్ గోయింగ్ ఈజ్ మై ఫ్రెండ్. మీరు ఎవరితోనైతే వెళ్తున్నారో అతడు నా స్నేహితుడు. ఇలా ఎవరితోనైతే అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి విత్ హుమ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ హుమ్ అనగా ఎవరి కోసం. ఫర్ హుమ్ ఆర్ యు వెయిటింగ్? మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఇలా ఎవరి కోసం అనేటువంటి క్వశ్చన్ ని మనం అవతల వ్యక్తిని అడగడానికి ఫర్ హుమ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ హుమ్ అనగా ఎవరి కోసమైతే. ద పర్సన్ ఫర్ హుమ్ యు ఆర్ లుకింగ్ ఈజ్ మై బాస్. మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో అతడు మా బాస్. ఇలా ఎవరి కోసమైతే అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి ఫర్ హుమ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ వాట్ అనగా దేనికోసం. ఫర్ వాట్ ఆర్ యు లుకింగ్? మీరు దేనికోసం చూస్తున్నారు? ఇలా దేనికోసం అనేటువంటి పదాన్ని మనం క్వశ్చన్ రూపంలో అడగడానికి ఫర్ వాట్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ వాట్ అనగా దేనికోసమైతే. ద థింగ్ ఫర్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఈజ్ మైన్. మీరు దేనికోసమైతే అడుగుతున్నారో అది నాది. ఇలా దేనికోసమైతే అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి ఫర్ వాట్ ని ఉపయోగించడం జరుగుతుంది. సిన్స్ వెన్ అనగా ఎప్పటి నుండి. సిన్స్ వెన్ హ్యావ్ యు బీన్ ప్లేయింగ్? నువ్వు ఎప్పటి నుండి ఆడుతున్నావు? ఇలా ఎప్పటి నుండి అని తెలియజేయడానికి సిన్స్ వెన్ ని లేదా హౌ లాంగ్ ని ఉపయోగించడం జరుగుతుంది. అంటిల్ వెన్
అనగా ఎప్పటి వరకు. అంటిల్ వెన్ డు యు వెయిట్ ఫర్ మీ, ఎప్పటి వరకు నువ్వు నా కోసం ఎదురు చూస్తావు. ఇలా ఎప్పటి వరకు అనేటువంటి క్వశ్చన్ అడగడానికి అంటిల్ వెన్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఎట్ వన్స్ అనగా ఒకేసారి. బోత్ ఆఫ్ us వెంట్ ఎట్ వన్స్, మేమిద్దరం ఒకేసారి వెళ్ళాము. ఇలా ఏదైనా ఒక పనిని ఒకేసారి చేయడం అని తెలియజేయడానికి ఎట్ వన్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇన్ ఏ వైల్ అనగా కొద్దిసేపట్లో. ఐ విల్ కమ్ ఇన్ ఏ వైల్, నేను కొద్దిసేపట్లో వస్తాను. ఇలా కొద్దిసేపట్లో అని తెలియజేయడానికి ఇన్ ఏ వైల్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ ఏ వైల్ అనగా కొద్దిసేపు. కెన్ యూ వెయిట్ ఫర్ మీ ఫర్ ఏ వైల్, నా కోసం కొద్దిసేపు ఉండగలవా. ఇలా కొద్దిసేపు అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి ఫర్ ఏ వైల్ ని ఉపయోగించడం జరుగుతుంది. క్వైట్ ఆఫన్ అనగా తరచుగా. ఐ గో దేర్ క్వైట్ ఆఫన్, నేను తరచుగా అక్కడికి వెళ్తాను. ఐ ఆఫన్ గో దేర్, ఇలా ఆఫన్ అని చెప్పినా లేదా క్వైట్ ఆఫన్ అని చెప్పినా అర్థం తరచుగా అనే అటువంటి అర్థాన్ని వివరించడం జరుగుతుంది. క్వైట్ అనగా పూర్తిగా. ఐ యామ్ క్వైట్ వెల్ నౌ, నేను పూర్తిగా బాగానే ఉన్నాను. ఇలా పూర్తిగా అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి క్వైట్ ని ఉపయోగించడం జరుగుతుంది. సిమిలర్లీ అనగా అలాగే లేదా అదే విధంగా. ఐ వెంట్ అండ్ మెట్ హిమ్ సిమిలర్లీ హీ ఆల్సో మెట్, నేను వెళ్ళి అతన్ని కలిశాను, అలాగే అతడు కూడా కలిశాడు. ఇలా అలాగే లేదా అదే విధంగా అనే అటువంటి అర్థాన్ని తెలియజేయడానికి సిమిలర్లీ అనే అటువంటి పదాన్ని తెలియజేయడం జరుగుతుంది. సైమల్టేనియస్లీ అనగా రెండు పనులను ఒకేసారి చేయడం. ఐ యామ్ స్టడీయింగ్ అండ్ వర్కింగ్ సైమల్టేనియస్లీ, నేను చదువుకుంటూ పని చేస్తున్నాను. ఇలా ఏదైనా ఒక పని చేసుకుంటూ దానితో పాటు మరొక పని చేసినట్లయితే సైమల్టేనియస్లీ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. నీడ్లెస్ అనగా చెప్పనవసరం లేదు. నీడ్లెస్ టు సే హీ నోస్ ఎవ్రీథింగ్, చెప్పనవసరం లేదు, అతనికి అంతా తెలుసు. ఇలా ఏదైనా ఒక పనిని చెయ్యనవసరం లేదు, చెప్పనవసరం లేదు అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి నీడ్లెస్ ని ఉపయోగించడం జరుగుతుంది. కంటిన్యూస్లీ అనగా నిరంతరం. ఇట్స్ రైనింగ్ కంటిన్యూస్లీ, నిరంతరం వర్షం పడుతూనే ఉంది. ఇలా నిరంతరం అని తెలియజేయడానికి కంటిన్యూస్లీని ఉపయోగించడం జరుగుతుంది. కంటిన్యూయల్లీ అనగా నిరంతరం. ఇట్స్ రైనింగ్ కంటిన్యూయల్లీ, నిరంతరం వర్షం పడుతూనే ఉంది. ఇలా నిరంతరం అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి కంటిన్యూయల్లీ అనే అటువంటి పదాన్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఆఫ్ నో యూస్ లేదా టు నో అవైల్ అనగా ప్రయోజనం లేదు. ఐ వెంట్ టు డాక్టర్ బట్ ఆఫ్ నో యూస్ లేదా టు నో అవైల్, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కానీ ప్రయోజనం లేదు. ఇలా ప్రయోజనం లేదు లేదా ఫలితం లేదు అని తెలియజేయడానికి ఆఫ్ నో యూజ్ ని లేదా టు నో అవైల్ ని ఉపయోగించడం జరుగుతుంది. వర్త్ వైల్ అనగా ఉపయోగం. ఇట్స్ నాట్ వర్త్ వైల్ అనగా ఇది ఉపయోగమైనది కాదు. ఇలా ఎప్పుడైనా కానివ్వండి ఉపయోగం అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి వర్త్ వైల్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అనగా చాలా కాలం తర్వాత. మునిరాజ్ కేమ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, మునిరాజ్ చాలా కాలం తర్వాత వచ్చాడు. ఇలా చాలా కాలం తర్వాత అని తెలియజేయడానికి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ని ఉపయోగించడం జరుగుతుంది. ఆల్ ద వైల్ అనగా రోజంతా లేదా పూర్తి సమయం. ఐ కెప్ట్ ఆన్ స్టడీయింగ్ ఆల్ ద వైల్, నేను రోజంతా చదువుతూనే ఉన్నాను. ఇలా రోజంతా లేదా పూర్తి సమయం అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి ఆల్ ద వైల్ ని ఉపయోగించడం జరుగుతుంది. షర్క్
అనగా బాధ్యతని తప్పించుకోవడం. ఐ నెవర్ సర్క్ రెస్పాన్సిబిలిటీస్ అనగా నేను నా బాధ్యతలను ఎప్పుడూ తప్పించుకోను. ఇలా బాధ్యతని తప్పించుకోవడం అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి షర్క్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇంపోజ్ అనగా విధించడం. యు ఆర్ ఇంపోజింగ్ ట్యాక్స్ ఆన్ హౌస్ మీరు ఇల్లుకి ట్యాక్స్ విధిస్తున్నారు. ఇలా ఏదైనా ఒకటి విధించడం అని తెలియజేయడానికి ఇంపోజ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఆఫ్ హ్యాండ్ అనగా అవలీలగా. ఐ వెంట్ ఫర్ ది ఇంటర్వ్యూ ఆఫ్ హ్యాండ్ నేను అవలీలగా ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇలా అవలీలగా అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి ఆఫ్ హ్యాండ్ ని ఉపయోగించడం జరుగుతుంది. సై ఆఫ్ రిలీఫ్ అనగా శ్వాస పీల్చుకున్నాము. వి సైడ్ ఆఫ్ రిలీఫ్ వెన్ వి హర్డ్ దట్ దే ఆర్ సేఫ్ వారు బాగున్నారని విన్నప్పుడు మేము ఉపశమనం పొందాము. ఇలా ఉపశమనము లేదా శ్వాస పీల్చుకున్నాము అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి సై ఆఫ్ రిలీఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఫౌండ్ ఆఫ్ అనగా చాలా ఇష్టం. ఐ ఆమ్ ఫౌండ్ ఆఫ్ కార్స్ నాకు కార్లు అంటే చాలా ఇష్టం. ఇలా ఏదైనా ఒకటి చాలా ఇష్టం అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి ఫౌండ్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. అన్నెసెసర్లీ అనగా అనవసరంగా. యు ఆర్ అన్నెసెసర్లీ సిట్టింగ్ హియర్ మీరు అనవసరంగా ఇక్కడ కూర్చుంటున్నారు. ఇలా అనవసరంగా అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి అన్నెసెసర్లీని ఉపయోగించడం జరుగుతుంది. నోయింగ్లీ అనగా తెలిసే. హీఈస్ హర్టింగ్ మీ నోయింగ్లీ అతడు తెలిసే నన్ను బాధిస్తున్నాడు. ఇలా తెలిసే అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి నోయింగ్లీని ఉపయోగించడం జరుగుతుంది. అన్నోయింగ్లీ అనగా తెలియకుండా. హీ హర్టింగ్ మీ అన్నోయింగ్లీ అతనికి తెలియకుండా నన్ను బాధిస్తున్నాడు. ఇలా తెలియకుండా అని తెలియజేయడానికి అన్నోయింగ్లీని ఉపయోగించడం జరుగుతుంది. రిమైండ్ అనగా గుర్తు చేయు. యువర్ ఫేస్ రిమైండ్స్ మీ ఆఫ్ సమ్వన్ మీ మొహం నాకు వేరే వాళ్ళని గుర్తు చేస్తుంది. ఇలా ఏదైనా ఒకటి గుర్తు చేయడం అని తెలియజేయడానికి రిమైండ్ ని ఉపయోగించడం జరుగుతుంది. నెగ్లిజెన్స్ అనగా అశ్రద్ధ. యు విల్ బి పనిష్డ్ ఫర్ నెగ్లిజెన్స్ మీ అశ్రద్ధకి శిక్షింపబడతారు. ఇలా అశ్రద్ధ అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి నెగ్లిజెన్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఆల్ టుగెదర్ అనగా పూర్తిగా. వీఆర్ డిఫరెంట్ ఆల్ టుగెదర్ మేము పూర్తిగా వేరు ఉన్నాము. ఇలా పూర్తిగా అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి ఆల్ టుగెదర్ ని ఉపయోగించడం జరుగుతుంది. పుట్ అవుట్ అనగా ఆర్పివేయు. పుట్ అవుట్ ద క్యాండిల్ కొవ్వొత్తిని ఆర్పివేయండి. ఇలా ఏదైనా ఒక దానిని ఆర్పివేయడం అని తెలియజేయడానికి పుట్ అవుట్ ని ఉపయోగించడం జరుగుతుంది. గెట్ ఇన్ లేదా గెట్ ఆన్ అనగా ఏదైనా బండ్లోకి ఎక్కడం. ఐ గాట్ ఇన్ ద బస్ నేను బస్సులోకి ఎక్కాను. ఐ గాట్ ఆన్ ద బస్ ఇలా గాట్ ఇన్ లేదా గాట్ ఆన్ అనే అటువంటి పదానికి ఏదైనా ఒక బండ్లోకి ఎక్కడం అని తెలియజేయడానికి మనం ఉపయోగించడం జరుగుతుంది. అట్లీస్ట్ వన్స్ అనగా కనీసం ఒక్కసారి. కమ్ అట్లీస్ట్ వన్స్ కనీసం ఒక్కసారైనా రండి. ఇలా కనీసం ఒక్కసారి అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి అట్లీస్ట్ వన్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. లైక్ ఎనీథింగ్ అనగా చాలా. హీఈస్ వర్కింగ్ హార్డ్ లైక్ ఎనీథింగ్ అతడు చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. ఇలా చాలా అని తెలియజేయడానికి లైక్ ఎనీథింగ్ ని ఉపయోగించడం జరుగుతుంది. పీల్ ఆఫ్ అనగా తొక్క తీయడం. మునిరాజ్ ఈజ్ పీలింగ్ ఆఫ్ ద పొటాటోస్ మునిరాజ్ ఆలుగడ్డల తొక్క తీసేస్తున్నాడు. ఇలా ఏదైనా ఒక దానిని తొక్క తీయడం అని తెలియజేయడానికి పీల్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. టాటర్ లేదా స్టంబుల్ అనగా వనకడం. సడన్లీ ది ఎంపైర్ బిగాన్ టు టాటర్
సడన్లీ ది ఎంపైర్ బిగన్ టు స్టంబుల్. ఇలా టాటర్ లేదా స్టంబుల్ అనేటువంటి పదానికి వణకడం అనే అర్థాన్ని వివరించడం జరుగుతుంది. అనుకోకుండా ఎంపైర్ వణకడం మొదలుపెట్టాడు. విస్పర్ అనగా గుసగుసలు. వాట్ ఆర్ యు విస్పరింగ్ ఇన్ హిజ్ ఇయర్? అతని చెవులో నువ్వు ఏం గుసగుసలాడుతున్నావు? ఇలా గుసగుసలు అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి విస్పర్ ని ఉపయోగించడం జరుగుతుంది. స్టామర్ అనగా తడబడటం. హీ ఈజ్ స్టామరింగ్. అతడు తడబడుతున్నాడు. ఇలా తడబడడం అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి స్టామర్ ని ఉపయోగించడం జరుగుతుంది. గో ఆన్ అనగా కొనసాగడం లేదా జరుగుతుంది. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్. అక్కడ ఏదో జరుగుతుంది. ఇలా ఏదైనా ఒక పని కొనసాగడం లేదా జరుగుతుంది అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి గో ఆన్ ని ఉపయోగించడం జరుగుతుంది. చిల్ అవుట్ అనగా ఆనందించడం. ఐ యామ్ చిల్లింగ్ అవుట్ దీస్ డేస్. నేను ఈ రోజులు సరదాగా ఉంటున్నాను. ఇలా సరదాగా లేదా ఆనందించడం అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి చిల్ అవుట్ ని ఉపయోగించడం జరుగుతుంది. పాస్ అవే అనగా మరణించడం. హిస్ గ్రాండ్ ఫాదర్ పాస్డ్ అవే లాస్ట్ ఇయర్. అతని తాత చివరి సంవత్సరం మరణించాడు. ఇలా మరణించడం అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి పాస్ అవే అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. మెటీరియలైజ్ అనగా సహకారం అవ్వడం. హీ థాట్ అండ్ మెటీరియలైజ్డ్. అతడు ఆలోచించి సహకారమయ్యాడు. ఇలా సహకారం అవ్వడం అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి మెటీరియలైజ్ ని ఉపయోగించడం జరుగుతుంది. స్టాండ్ బై అనగా కలిసి ఉండడం. ఐ విల్ స్టాండ్ బై ఇన్ కేస్ యూ నీడ్ హెల్ప్. మీకు సహాయం అవసరమైతే నేను మీతో ఉంటాను. ఇలా ఎవరైనా ఒక వ్యక్తికి సహాయ రూపంలో కలిసి ఉండడం అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి స్టాండ్ బై ని ఉపయోగించడం జరుగుతుంది. గెట్ ఆఫ్ అనగా ఏదైనా బండ్లో నుండి దిగడం. ఐ గాట్ ఆఫ్ ద బస్. నేను బస్సు దిగాను. ఇలా ఏదైనా ఒక బండ్లో నుండి దిగడం అని తెలియజేయడానికి గెట్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది.